సపోజ్ నేను ఇక్కడ ఏం చేశానంటే అండి, ఇక్కడ 1 అనేది పెట్టలేదు, ఏమీ పెట్టలేదు అనుకోండి, వాట్ విల్ బి ద అవుట్పుట్ 3 అనండి, 3 అనేది రావడం జరిగింది. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్? ఫస్ట్ what is the 0. What is the second output of the cell? What is the output of cell? 9.123. Yeah, good. So alane what will be the output of this given code? 0.4. మీరు చెప్పిన ఆన్సర్ ఇట్ ఈస్ నాట్ రైట్. మనకి ఏం జరుగుతుందంటే ఇలా కనుక తీసుకున్నాం అనుకుంటే అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏం జరుగుతుందంటే 1.05 అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎలా నోటేట్ చేసింది అనే దాని గురించి చెప్తున్నాం. ఓకేనండి? ఓకే. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చెప్పేస్తాం. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తుందంటే ఈ రౌండ్ ఆఫ్ అనేది చేసేటప్పుడు కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, క్యాలిక్యులేట్ అనేది చేయడం అనేది చేస్తాను. ఎలా చేస్తుంది అంటే ఒకసారి మనం చూద్దాం. ఓకేనండి? ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక పెయింట్ తీసుకున్నాను. మనం తీసుకున్న పెయింట్ లో మనం చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేశాను, నెంబర్ తీసుకున్నాను. ఎంత? 1.0463 అన్నది. ఈ రౌండ్ ఆఫ్ అనేది ఏం చేయమన్నాను, అప్ టు 2 డిజిట్స్ వరకు తెచ్చుకోమన్నాను. ఇలా 2 డిజిట్స్ వరకు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే మనం తీసుకున్న డెసిమల్ నంబర్లో ఏం చేస్తుందంటే లాస్ట్ నుంచి చెక్ చేసుకుంటా వస్తుందన్నమాట. అలా చెక్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఏ డిజిట్ అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అనేది ఉంటుందో, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఆ 5 కనుక ఉందనుకోండి, బిఫోర్ ద డిజిట్ కి ఏం చేయమంటుంది అంటే +1 అనే దాన్ని యాడ్ చేయమంటుంది అనమాట బిఫోర్ డిజిట్ కి. ఓకేనా? ఆ రూల్ ని ఫాలో అవడం ద్వారా ఏం చేస్తుంది, రౌండ్ ఆఫ్ అనేది చేస్తామన్నమాట. దీంట్లో లాస్ట్ డిజిట్ అనేది గ్రేటర్ దాన్ 5 ఉందండి, లేదు, దీన్ని తీసి పడేసింది, ఎలిమినేట్ చేసేసింది. తర్వాత డిజిట్ చూసుకుంటాం. తర్వాత డిజిట్ ఎంత వరకు, అప్ టు 2 డెసిమల్స్ వచ్చేంత వరకు చూస్తుంది అనమాట. 2 డెసిమల్స్ అంటే ఇక్కడ దాకా కాబట్టి. తర్వాత డిజిట్ ఎంత? 6 అనేది ఏంటంటే గ్రేటర్ దాన్ 5, 5 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఏం చేస్తుంది, దీన్ని క్యాన్సిల్ చేసుకొని ఏం చేస్తుందంటే దీనికి ముందులో ఉన్న 4 అనే దానికి ఏం చేస్తుందంటే 1 డిజిట్ ని యాడ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఫైనల్ గా అవుట్పుట్ అనేది మనకి ఏమైందంటే 1.05 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. దీంట్లో ఏమన్నా డౌట్? ఏమన్నా డౌట్? ఓకే. అలా మనకి ఏం చేస్తుందంటే పైథాన్ అనేది ఏం చేస్తుంది, అవుట్పుట్ ప్రింట్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ 1.90 అన్నది తీసుకున్నాను, R61 అని తీసుకున్నానండి, 62 అని తీసుకున్నాను. దీన్ని రౌండ్ ఆఫ్ చేశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? వాట్ విల్ బి ద అవుట్పుట్? ఎంత వస్తుందంటే 2 అనేది రావడం జరిగింది అనమాట. అప్పుడు ఏం జరిగింది, నేనేం చెప్పాను అక్కడ రౌండ్ ఆఫ్ డిజిట్ ఏం చెప్పలేదు కాబట్టి అప్పుడు నాకేమైతే డెసిమల్ పాయింట్ కాకుండా దాని బిఫోర్ ద నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట. అప్పుడు లాస్ట్ నుండి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి, 9 అనేది ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ 5 కాబట్టి దాని బిఫోర్ ద నెంబర్కి ఏమైంది, 1 అనేది యాడ్ అయింది. 1కి 1 యాడ్ అయితే ఎంత అండి, 2. సో అవుట్పుట్ విల్ బి 2 అనేది రావడం జరుగుతుంది. దీంట్లో ఏమన్నా డౌట్? ఓకే. మీకు ఏమన్నా కన్ఫ్యూజన్? వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్? సార్ యు ఆర్ టెల్లింగ్ రాంగ్ ఆన్సర్ సార్. 98.7. 1 డిజిటే చెప్పాడు అనమాట. 1 డిజిటే చెప్పాడు కాబట్టి ఏమవుతుంది, డెసిమల్ పాయింట్ తర్వాత ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రమే షోన్ అయింది. అది ఎంత షోన్ అయింది అంటే 98.7 అనేది షోన్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? అలానే మరొకటి చూద్దాం అనమాట. అలానే మరొక క్వశ్చన్ కనుక చూసారనుకోండి, ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను అనమాట. ఆ ప్రోగ్రామ్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది కనపడుతుందండి స్క్రీన్ మీకు? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ స్క్రీన్ మీద నేనేం చేస్తానంటే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఏమంటే అర్థం, ప్రింట్ 0.1 అని ఒక ఫ్లోటింగ్ నెంబర్ తీసుకున్నాను, ప్లస్ 0.2 అని మరొక ఫ్లోటింగ్ నెంబర్ తీసుకున్నాను.
ఈ రెండింటిని యాడ్ చేస్తే వాట్ విల్ బి ద అవుట్పుట్. మనకి కానీ ఏమనిచ్చిందంటే అది 0.33333 సారీ 0.30000004 అనేది రావడం జరిగిపోయిందన్నమాట. అంటే మనకి చిన్నప్పుడు మ్యాథ్స్‌లో ఏం చెప్పారంటే ఒక ఫ్లోటింగ్ నంబర్‌ని ఇంకొక ఫ్లోటింగ్ నంబర్ 0.1 అనే ఒక ఫ్లోటింగ్ నంబర్‌ని 0.2 అనే ఒక ఫ్లోటింగ్ నంబర్‌తో గనుక ఎడిషన్ చేసామనుకోండి, అప్పుడు అవుట్‌పుట్ మనకి ఏమొస్తుందంటే 0.3 వస్తదని మనకు తెలుసు. కానీ కంప్యూటర్ అనేది ఏం చేసిందంటే 0.3 సంథింగ్ మోర్ డిజిట్స్ అనేవి మనకి ఏం చేసిందంటే ప్రింట్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాము, ఒక ఫ్లోటింగ్ వాల్యూని మనం ఎలా స్టోర్ చేసుకుంటున్నామంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఫ్లోటింగ్ నెంబర్‌ని వేరేగా స్టోరేజ్ అనేది చేసుకుంటుందనమాట. మనమైతే ఎలా స్టోర్ చేసుకుంటున్నామంటే ఒక అప్రాక్సిమేట్ నెంబర్‌గా స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా అప్రాక్సిమేటర్ నెంబర్‌ని ఫ్లోటింగ్ నెంబర్‌ని మనం ఎలా స్టోర్ చేసుకుంటున్నాం అప్రాక్సిమేట్ నెంబర్‌గా స్టోర్ చేసుకున్నాం. ఇలాంటి అప్రాక్సిమేట్ నెంబర్‌ని ఇంకొక అప్రాక్సిమేట్ నెంబర్‌తో గనుక ఎడిషన్ చేస్తే మనం అనుకున్న అవుట్‌పుట్ అనేది కంప్యూటర్ ప్రింట్ చేయదనమాట. అప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఇలా డిఫరెంట్ అవుట్‌పుట్ అనే దాన్ని ప్రింట్ చేయడం అనేది చేస్తదనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే 2 ఫ్లోటింగ్ నంబర్స్ కనుక ప్రోగ్రామ్‌లో రాయాలి అనుకున్నాం అనుకోండి, ఆ 2 ఫ్లోటింగ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లోటింగ్ నంబర్‌ని డైరెక్ట్‌గా ఎప్పుడు కూడా ఎడిషన్ అనేది చేయకూడదనమాట. ఆ చేసిన ఎడిషన్‌ని మనం ఏం చేయాలంటే ఒక అప్రాక్సిమేట్ నంబర్ రూపంలో మనకు తెలిసిందంటే అప్రాక్సిమేట్ నంబర్సే కాబట్టి ఈ అప్రాక్సిమేట్ నంబర్స్ రూపంలోకి మనం ఏం చేయాలంటే మార్చుకోవడం అనేది చేయాలన్నమాట. అలా మార్చుకోవాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అండి, ఏం చేస్తాం జనరల్‌గా కోడ్ తీసుకున్నానన్నమాట. ప్రింట్ ఆఫ్ 0.1 ప్లస్ 0.2 ఈక్వల్ టు 0.3 అని రాసాను. అప్పుడు జనరల్‌గా అయితే మనకేమైంది అవుట్‌పుట్ ట్రూ అని రావాలన్నమాట. కానీ మనకేమని వస్తుందంటే కంప్యూటర్ ఫాల్స్ అనే దాన్ని ప్రొవైడ్ చేయడం అనేది చేస్తుందన్నమాట. ఎందుకని ఇలా ఫాల్స్ అనేది ప్రొవైడ్ చేసిందంటే 2 ఫ్లోటింగ్ నంబర్స్‌ని గనుక మనం ఎడిషన్ చేసామనుకోండి, అప్పుడు వచ్చే అవుట్‌పుట్ అనేది మనకేమవుతుందంటే మనం తీసుకున్న అప్రాక్సిమేట్ నంబర్ రూపంలో రాదన్నమాట. వేరే ఒక నంబర్ రూపంలో రావడం అనేది జరిగిద్దన్నమాట. అలాంటప్పుడే మనం ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ఫ్లోటింగ్ నంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చంటే మనకు కావాల్సిన నంబర్ రూపంలో ఏం చేయొచ్చంటే స్టోరేజ్ అనేది చేయొచ్చనమాట. అలా స్టోర్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం? ఏ నంబర్‌తో కంపేర్ చేస్తాం? 0.3. 0.3 అనే ఒక ఫ్లోటింగ్ నంబర్‌కి ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 1 డెసిమలే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని సమ్ చేసినాక ఏం చేస్తామంటే ఆటిని 1 డిజిట్ అంటే రౌండ్ ఆఫ్ అనేది ఏం చేసామంటే 1 డిజిట్‌గా మార్చేసేసామన్నమాట. అప్పుడు మనకేమొస్తుందంటే 0.3 అనేది రావడం జరిగిపోయిద్దనమాట. ఆ నంబర్‌ని ఏం చేస్తామంటే 0.3తో గనుక కంపేర్ చేసామనుకోండి, అప్పుడు మాత్రం మనకేమవుతుందంటే అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుందనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఇది కూడా ఏమైనా రాయాలండి? అర్థమైనట్టే కదా! ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం అనమాట. అదేంటంటే పైథాన్‌లో కామెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. కామెంట్స్ అంటే ఏమంటారంటే అండి, మనం ఏం చేస్తాం పైథాన్‌లో మనం ఏం చేస్తామంటే బోలెడన్ని ప్రోగ్రామ్స్ అనేవి రాస్తా ఉంటాం. అలా రాసేటప్పుడు ఇప్పుడు మీరేం చేశారంటే, మీరు న్యూగా ఒక ఆఫీస్‌లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయినాక మిమ్మల్ని ఎలా తీసుకున్నారంటే ఒక పైథాన్ డెవలపర్‌గా తీసుకున్నారు. వెంటనే మీకేం చేశారంటే అక్కడ ప్రోగ్రామ్స్ అనేవి వచ్చేసాయన్నమాట. ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఆ ఎర్రర్‌ని మిమ్మల్ని ఏం చేయమన్నారంటే ఒకసారి డీబగ్గింగ్ చేయండి అని చెప్పారన్నమాట. మీరు వెంటనే ఏం చేస్తారు? అక్కడున్న లైన్స్ అన్నిటిని ఒక ప్రోగ్రామ్ ఆఫీస్‌లో వచ్చే ఫైల్స్‌లో ఏముంటదంటే ప్రోగ్రామ్ అనేది ఒక 10 లైన్‌లోని, 20 లైన్‌లో ఉండదండి. ఒక థౌసండ్స్ ఆఫ్ లైన్స్‌లో మనకేముంటదంటే కోడ్ అంతా ఉంటదన్నమాట. ఆ కోడ్ మొత్తాన్ని నువ్వు డీబగ్గింగ్ చేయాలనుకుంటే ఎలా చేస్తావు? కూర్చొని ఆపకుండా ఒకేసారి మొత్తం డీబగ్గింగ్ చేసేసి అవుట్‌పుట్ ప్రింట్ చేస్తావా? కాదు కదా! అక్కడ నువ్వేం చేస్తావంటే ప్రోగ్రామ్‌ని నువ్వేం చేస్తావు చిన్నగా లైన్ బై లైన్ చెక్ చేసుకుంటా వెళ్తావు. అలా చెక్ చేసుకుంటా వెళ్ళేటప్పుడు ప్రతి లైన్ ఏందో నువ్వు అర్థం చేసుకోవాలనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు, దాన్ని అర్థం చేసుకోవడానికి నువ్వేం చేస్తావు టెక్స్ట్ అనేది రాస్తావన్నమాట. ఆ టెక్స్ట్‌కి ఏదన్నా రాసాం కంప్యూటర్ రీడ్ చేయకూడదు కదా! అంటే మనం ఏదైనా సరే ఒక ఎక్స్‌ప్లనేషన్ అంటే మనం ఇంకొకరికి ఒక ప్రోగ్రామ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అన్నా గాని, మనమే ఒక కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ కోడ్ అనేది మనకు అర్థం చేసుకునేటట్లు గుర్తుపెట్టుకోవాలంటే అర్థం చేసుకునేటట్టు టెక్స్ట్ రూపంలో రాసుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే కామెంట్స్ అనే వాటిని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామనమాట. ఈ కామెంట్స్ అనేది ఏం చేస్తాయంటే మనం ఏవైతే కామెంట్స్‌ని యూజ్ చేస్తామో, ఈ కామెంట్స్ అన్నిటిని కూడా కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే రీడ్ అనేది చేయలేదనమాట. అంటే మనం ఒక ప్రోగ్రామ్ లోపల హాష్ అని పెట్టేసి ఒక టెక్స్ట్ గనుక రాసామనుకోండి, ఆటిని ఏమంటారంటే కామెంట్స్ అని పిలుస్తారనమాట. ఈ కామెంట్స్ అనే వాటిని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైతే ప్రోగ్రామ్‌ని డీబగ్గింగ్ చేసేటప్పుడు ఏ కోడ్ ఏంటిది? ఆ కోడ్ యొక్క బిహేవియర్ అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే, ఇలా మనం ఏం చేస్తామంటే కామెంట్స్ అనే వాటిని యూజ్ చేయడం అనేది చేస్తామన్నమాట. అలానే ఇంకొక పర్పస్ కూడా ఏం చేస్తాము, ఈ కోడ్‌ని ఇతరులు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి మనం ఏం చేస్తామంటే, ఈ కామెంట్స్ అనేవి కూడా ఏమవుతాయంటే బాగా హెల్ప్ అవుతాయి అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోద్దన్నమాట. ఇక నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ 5 అని రాసాను. దాని బదులు ఏం చేశాను హాష్ న్యూ కామెంట్ అని రాసాను. హాష్ అని రాసి ప్రింట్ ఏ నంబర్ అని రాసానన్నమాట. ఈ రెండిటిని కూడా మనం ఏం చేద్దామంటే
చేస్తామంటే హ్యాష్ అని రాసేసి అనమాట. హ్యాష్ అని రాసేసి వీఆర్ న్యూ లైన్ టేకింగ్ న్యూ లైన్ అన్నమాట. అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఇచ్చేసంటే ప్రింట్ హాఫ్ అని రాసేసి 5 అని రాశాను. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? 5 అనేది ప్రింట్ అవుతుంది. అంటే 5 అనేది 5 అనేది ప్రింట్ అయితే అని చెప్పాలంటే ఏం చేస్తానంటే ఇక్కడికి కామెంట్ రాస్తాను అనమాట. ప్రింట్స్ ఏ నంబర్. ఓకేనా? ఓకే. ఇలా రాసేసి మనం రన్ చేసేసామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఏవైతే రాసామో ఆ రాసిన వాటిని ఏటిని కూడా కంప్యూటర్ ఏం చేస్తుందంటే రీడ్ అనేది చేయలేదనమాట. ఓన్లీ దేన్ని రాసింది కామెంట్ చేయకుండా ఉన్న వాటిని మాత్రం ఏం చేసిందంటే కంప్యూటర్ అనేది రీడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇలా మనం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం చేస్తామంటే కోడ్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇలా కామెంట్స్ అనే వాటిని రాయడం అనేది చేస్తామన్నమాట. ఈ కామెంట్స్ రాసామనుకోండి, ఈ కామెంట్స్ని కంప్యూటర్ అనేది రీడ్ చేయదనమాట. ఓకేనా? ఓకే. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. ఇలా మనం ఏం చేస్తామంటే పైథాన్‌లో ఇలా బూలియన్ పర్పస్‌లో మనం ఏం చేస్తామంటే కామెంట్స్ అనేవి రాయడం అనేది చేస్తామన్నమాట. ఓకేనండి? ఓకే. అలానే మనం ఇంకో సెషన్‌లో ఏం చేద్దామంటే ఈ హాలో డైమండ్ ప్యాటర్న్స్ అంటారు. ఈ ప్యాటర్న్ క్వెషన్ అనేది మీరు చేయలేరండి. సో, ఈ ప్యాటర్న్ క్వెషన్ చేయాలంటే కొన్ని ఫార్మాట్స్ అనేవి చెప్పాలన్నమాట. అవి చెప్పకుండా మీ చేత డైరెక్ట్‌గా చేస్తే మీరు ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తారన్నమాట. అందుకోసం ఏం చేస్తానంటే నెక్స్ట్ సెషన్‌లో ఏం చేస్తానంటే దీని గురించి డిస్కస్ చేసేసి తర్వాత సెషన్‌లో చెప్తానన్నమాట. సో, ఈ ఒక్క క్వెషన్‌ని యాక్సెప్ట్ చేసేస్తున్నానండి. సో, దీంతో మనకేమైందంటే ఈ సెషన్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. దీంట్లో మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? అలానే మనం ఏం చేద్దామంటే ఇకన్నీ కూడా మనకుండేయన్నీ కూడా ఏంటిదంటే టికెట్స్ అన్నమాట. ఆ టికెట్స్ అనేవి చేసే ముందర మనకేంటంటే ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ అనేది ఇంకొక సెషన్ కూడా ఉంది. అది కూడా కంప్లీట్ చేసేద్దాం. సో, రైట్ నౌ మనం ఏం చేద్దామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ 4 అనేది కంప్లీట్ చేసాం కాబట్టి 5థ్‌లోకి వెళ్ళిపోదాం అన్నమాట. ఓకే. రైట్ నౌ ఈ సెషన్‌లో మనం ఏం చేద్దామంటే వేరొక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఈజీ. సో, రైట్ నౌ ఈ సెషన్‌లో మనం ఏం చేస్తామంటే అండి కొన్ని కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట. వాటిలో ఏంటంటే ఇప్పటిదాకా మనం ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నామండి? ఇప్పటిదాకా మనం బోల్డెన్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం. వాటిలో కొన్ని ఆపరేటర్స్ మీకు గుర్తున్నాయి చెప్పగలరా? సరే. ఎడిషనల్ ఆపరేటర్ అనేసి, అలానే మనం ఏం చేసేసాము ఎడిషనల్ ఆపరేటర్ అనేసి, మల్టిప్లికేషన్ ఆపరేటర్ అని, డివిజన్ ఆపరేటర్ అని, సబ్ట్రాక్షన్ ఆపరేటర్ అని, మోడ్యులస్ ఆపరేటర్ అని, ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అనేసేసి, లాజికల్ ఆపరేటర్స్ అనేసేసి, కంపారిజన్ ఆపరేటర్స్ అని ఇలా బోల్డన్ని మనం ఏం చేసాం బోల్డన్ని ఆపరేటర్స్ అంటే ఆపరేషన్స్ కాదు. ఆపరేటర్స్ గురించి మనం ఏం చేసామంటే బోల్డన్ని ఆపరేటర్స్ గురించి మనం ఏం చేసామంటే డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. అదే కాకుండా ఇంక పైథాన్‌లో మనకి ఇంకా బోల్డన్ని ఉన్నాయన్నమాట. వాటిలో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏంటంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారన్నమాట. మరొక దాన్ని ఏమని పిలుస్తారంటే ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అని పిలుస్తారన్నమాట. ఈ రోజు సెషన్‌లో మనం ఏం చేస్తామంటే ఈ 2 కాన్సెప్ట్స్ నేర్చుకొని మనం ఏం చేస్తామంటే ఈ సెషన్ ఏంటి అనేది చేసేస్తాం అన్నమాట. ఓకేనండి? ఓకే. రైట్. యాహ్! ముందుగా మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ ఏం చేద్దామంటే కాంపౌండ్ అసైన్మెంట్ అనే ఒక ఆపరేటర్ గురించి చూద్దాం అన్నమాట. ఇది వెరీ వెరీ పాపులర్ అండి. మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం అన్నమాట. మనం రాసే కోడ్స్ అన్నీ కూడా ఏం చేస్తామంటే షార్ట్ కట్స్ మాత్రమే వాడతాం అన్నమాట. సో, ఈరోజు సెషన్ మీకు జరిగేయన్నీ కూడా ఏం జరుగుతున్నాయంటే ఈ షార్ట్ కట్స్ మాత్రమే ఇంప్లిమెంటేషన్ అవ్వడం అనేది జరిగిందన్నమాట. ఓకేనా? రైట్ నౌ ఈ సెషన్‌లో నేను ఏం చేస్తానంటే ఏ ఈక్వల్ టు ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని రాశానన్నమాట. అలానే ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాశానన్నమాట. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అనేది ఏదైతే ఒక ఇన్‌స్ట్రక్షన్ మీకు కోడ్ కనపడుతుందో, ఇదే ఇన్‌స్ట్రక్షన్‌ని మనం రైట్ సైడ్ చూస్తున్నట్లు కూడా రాయొచ్చనమాట. రెండిటి యొక్క మీనింగ్ ఏంటంటే బోత్ ఆర్ సేమ్ అనమాట. అంటే ఒక లాంగ్ ఎక్స్‌ప్రెషన్‌ని ఇలా షార్ట్ హ్యాండ్‌లో కనుక రాయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా రైట్ సైడ్ ఉన్నట్లు రాయడం అనేది చేస్తామన్నమాట. అలా రాసేటప్పుడు రైట్ సైడ్ మీకేం కనపడుతుందో చూడండి. ఈజ్ ఈక్వల్ టు అనేది కనపడుతుందా? ఈజ్ ఈక్వల్ టు అనే దాన్ని ఏమంటారు? ఒక అసైన్‌మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారన్నమాట. అసైన్‌మెంట్ ఆపరేటర్ ముందల ఇంకొక సింబల్, ఇంకొక ఆపరేటర్‌ని గనక పెట్టారనుకోండి, వాటిని ఏమంటారంటే కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అని పిలుస్తారన్నమాట. కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే అండి, 2 వేరియబుల్‌కి, వాల్యూకి మధ్యలో 2 ఆపరేటర్స్ గనక పెట్టామనుకోండి, ఆటిని ఏమంటారంటే కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారన్నమాట. ఒక ఆపరేటర్ అనేది మస్ట్ హావ్ ఏం కలిగి ఉండాలి? ఈజ్ ఈక్వల్ టు అనేది కలిగి ఉండాలన్నమాట. అసైన్‌మెంట్ ఆపరేటర్ అయ్యుండి మరొకటి వేరే ఒక ఆపరేటర్ గనక అయ్యిందనుకోండి, అలాంటి వాటన్నిటిని ఏమని పిలుస్తారంటే అండి, కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారన్నమాట. ఏంది ఈ కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని కంప్యూటర్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది?
ఏంది అనే మొత్తం గురించి మనం ఏం చేద్దాం అంటే పెయింట్లోకి ఒకసారి అర్థం చేసుకుందాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే అండి ఒక కోడ్ రాసుకున్నాను అనమాట. ఏమని రాసేసాను, ఏ ఈక్వల్ టు ఇలా కోడ్ రాసుకుంటున్నాను అనమాట. ఇలా ఉందన్నమాట. ఏ ఈక్వల్ టు 10 అని రాశానండి. అలానే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని రాశాను అనమాట. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని రాసేసాను. ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్ ప్లస్ 2 అని రాశాను. ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్ అండి 12 అని రావడం జరుగుతుంది. ఇది మీకు బాగా తెలుసు కాబట్టి రాసేసారు. అలానే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదే కోడ్ని మనం ఏం చేసాం, ఇదే కోడ్ని పోర్ట్ఫోలియోలోకి ట్రై చేసి వచ్చాము. నేను ఒక ప్రోగ్రామ్ అనేది ఏం రాశానంటే ఇలా తీసుకున్నాను కదా. ఏ ఈక్వల్ టు ఏమని రాశాను, ఏ ఈక్వల్ టు 10 అని రాశాను. అలానే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని రాసేసాను అనమాట. ఆఫ్టర్ దట్ ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్, వాట్ విల్ బి ద అవుట్పుట్ 12 అనేది ప్రింట్ అవుతుంది. ఎలా అంటే మీకు పైథాన్ అనేది ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందో మీకు అవేర్నెస్ ఉంది కాబట్టి. రైట్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మరొకటి చేసేసి అనమాట. ఏమని చేద్దాము, మనం ఇదే కోడ్ నేను ఏం చేస్తానంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టి రాద్దాం అనమాట. ఏమని రాద్దాము, ఇక్కడికి ఏ ఈక్వల్ టు తీసేసి మొత్తాన్ని తీసేసి నేను ఏం చేస్తున్నాను కింద రాసుకుంటున్నాను. బి ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో రాద్దాం అనమాట. ఈక్వల్ టు 2 అని రాశాను. ప్రింట్ ఆఫ్ బి అని రాశాను. ఇప్పుడు కూడా మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అయిందో చూద్దాం అనమాట. ఎంత ప్రింట్ అయింది, 12 అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోయింది. అంటే సేమ్ కోడ్ సేమ్ లైన్ ఏదైతే ఉందో ఇన్స్ట్రక్షన్ని ఏం చేసాము, ఎడిషన్ అనే ఒక ఆపరేటర్ ఏదైతే చేసామో దాన్ని మనం ఏం చేయొచ్చు, ఇలా కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా కూడా మనం చేయొచ్చు, రాయడం అనేది చేయొచ్చు అనమాట. అలా రాసినప్పుడు ఏమవుతుందంటే బోత్ బిహేవియర్స్ ఆర్ సేమ్ అనేది అర్థమవుతుంది అనమాట. అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 రాసిన, ఏ ఏ ప్లస్ ఈక్వల్ టు 2 రాసిన రెండింటి యొక్క మీనింగ్ ఒకటే అనమాట. పైన రాసిన దాన్ని ఏమంటారంటే సింపుల్ ఈక్వేషన్ అంటారు. కింద రాసిన దాన్ని ఏమంటారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వేషన్ అని పిలుస్తారు అనమాట. ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఒకసారి పెయింట్ లో చూద్దాం అనమాట. ఎలా రాస్తాం అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి కనుక చూసేసారు అనుకోండి, ఏమని రాశాను, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని కనుక రాసేసి అనుకోండి, అప్పుడు మనకి ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నేనేం చేశాను ఇంతకు మొదలు ప్రీవియస్లీ, ఏ అనేది ఏంటిదండి వేరియబుల్. వేరియబుల్ అనేది ఫ్రమ్ ద ఫస్ట్ టైం డిఫైన్ చేస్తున్నానా ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నానా, ఈ లైన్ అయిపోయింది సెకండ్ లైన్. ఆల్రెడీ డిఫైన్డ్ కాబట్టి ఆల్రెడీ డిఫైన్ అయిన వేరియబుల్ లోపల ఏం చేస్తుంది, వాల్యూని ఏం చేస్తుంది, పాత వాల్యూస్ తీసేసి ఏం చేస్తుంది, వేరియబుల్ ఏం చేస్తుంది కొత్త వాల్యూ స్టోర్ చేసుకుంది. అలా స్టోర్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడికి వెళ్ళి తీసుకుంటుంది అనమాట. దీంట్లో ఏంటిదండి ఇది వేరియబుల్, ఇదేంటిది వాల్యూ. ఈ వాల్యూని ఎలా తీసుకుంటుందంటే అది ఫస్ట్ ఏం చేస్తుంది, ఏ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఏం చేస్తుందంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే స్టోర్ చేసుకోవడం అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్ ఏంది ప్లస్ కాబట్టి ఫస్ట్ ఏం చేస్తుంది, వేరియబుల్లో ఎంతైతే ఉందో ఆ వాల్యూని ఏం చేస్తుంది ప్లస్ చేస్తుంది. దేంతో చేస్తుంది, ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూతో ఏం చేస్తుంది ఎడిషన్ అనేది చేస్తుంది. ఏ అంటే ఎంత అండి 10, 10 ఏం చేస్తుంది ఎడిషన్ చేస్తుంది. ప్లస్ 2 అంటే ఎంత అయిందండి 12, అంటే 12 అనేది అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఏం చేస్తుందంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ లో ఆపరేటర్ ఏదైతే ఉందో ఆ ఆపరేటర్ ఏం చేస్తుందంటే అండి సాల్వ్ అనేది చేస్తుంది అనమాట ప్రాబ్లం. ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో, వాల్యూ వచ్చింది కదండి, ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఏం చేస్తుందంటే ఆ వాల్యూని ఏం చేస్తుందంటే అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో ఏం చేస్తుంది వేరియబుల్ ఆఫ్ ఫిజికల్ స్టోరేజ్ అనేది చేస్తుంది అనమాట. ఏం చేస్తే ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఏం చేస్తుంది వెనక నుండి వస్తుంది అనమాట. వాల్యూ ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూని ఏం చేస్తుందంటే అసైన్మెంట్ ఆపరేటర్ తో తీసుకొచ్చి ఏం చేస్తుందంటే అదే వేరియబుల్ లో స్టోర్ చేయడం అనేది చేస్తానమాట. ఇలా మనకి ఏం చేస్తుందంటే అసైన్మెంట్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి వర్కౌట్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. అలానే ఇదే కోడ్ లో నేను ఏం చేసేసానంటే అండి ఏ ఈక్వల్ టు 40 ఇలా రాసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 రాయకుండా ఇక్కడ నేను ఏం చేసేసాను, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని రాసేసాను. వాట్ విల్ బి ద 12. ఇప్పుడు నేనేం చేశానంటే ఏ మైనస్ 2 అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్, ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 8 రావడం జరుగుతుంది. ఏ డివైడెడ్ బై 2 అని రాశాను. ఏ ఫార్వర్డ్ స్లాష్ ఈజ్ ఈక్వల్ టు 2 అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్
5.0 అనేది రావడం జరుగుతుంది అనమాట. అలానే ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్టార్ అనేది రాసేస్తాను. స్టార్ అనేది రాస్తే అప్పుడు ఏమైంది, స్టార్ ఈక్వల్ టు రాస్తే ఏమైంది 20 అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడికి వెళ్ళి మోడ్యులస్ ఆపరేటర్ పెట్టానుకోండి, వాట్ విల్ బి ద ఓకేనా. అలానే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇలా రాయడం అనేది చేస్తానమాట. వీటన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి ఫాస్ట్‌గా రీక్యాప్ అనేది చేసేద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కోడ్ ఇలా రాసేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే సేమ్ అవుట్‌పుట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా. ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మైనస్ పెట్టామనుకో 8 ప్రింట్ అవుతుంది. ఇంటూ పెట్టామనుకోండి 20 ప్రింట్ అవుతుంది. డివిజన్ పెట్టామనుకో 5.0 ప్రింట్ అవుతుంది. మోడ్యులస్ ఆపరేటర్ పెట్టామనుకో 0 అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోతుందన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ చూద్దాం. లాస్ట్ కాన్సెప్ట్ ఫ్రమ్ టుడే సెషన్. ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్ గురించి చూద్దాం అన్నమాట. ఈ ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం అన్నమాట. ఈ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అంటే ఏంటంటే జనరల్‌గా నేను ఒక కోడ్ రాసేసాను అన్నమాట. ఇక నీకు స్క్రీన్ మీద కోడ్ కనపడుతుంది చూడండి. ప్రింట్ ఆఫ్ 3 ఫార్వర్డ్ స్లాష్ 2 అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్‌పుట్. అంటే ఇక్కడ ఏం చేశానంటే నేను ఒక నంబర్‌ని మరొక నంబర్‌తో నేనేం చేసేసానంటే అండి, ఫస్ట్ దాన్ని ఏమంటారండి డివిడెండ్ డివిజర్ అంటారు. డివిడెండ్. చివరి దాన్ని ఏమంటారండి? యాహ్! ఒక డివిడెండ్‌ని డివైజర్‌తో గనుక మనం ఏం చేసామంటే డివిజన్ గనుక చేసేసామనుకోండి, ఆల్వేస్ మనం ఏంటి తెచ్చుకుంటామంటే అండి కోషెంట్‌ని మాత్రమే తెచ్చుకుంటాం. ఒక నంబర్‌ని మరొక నంబర్‌తో డివిజన్ చేస్తే వి ఆర్ ఆల్వేస్ గెట్టింగ్ కోషెంట్ అనేది మాత్రమే తెచ్చుకోవడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనా. ఆ కోషెంట్ అనేది ఏమవుతుందంటే ఇలా 1.5 అనేది రావడం జరుగుతుందనమాట. అంటే ఒక నంబర్‌ని మరొక నంబర్‌తో డివిజన్ చేస్తే మనకు వచ్చేదాన్ని ఏమంటారంటే అండి కోషెంట్ అని పిలుస్తారనమాట. ఈ కోషెంట్ ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒకసారి ఏం చేద్దామంటే పెయిన్‌లోకి చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక నంబర్ తీసుకున్నానండి. ఒక నంబర్ ఏమని తీసుకున్నాను 2 అని. ఒక నంబర్ 2 అని తీసుకున్నాను. ఇంకొక నంబర్ ఏది తీసుకున్నానంటే 3 అని తీసుకున్నాను. ఈ 2 అనే నంబర్‌ని ఏం చేద్దామంటే 3 అనే నంబర్‌తో డివిజన్ చేద్దాం అనుకున్నానన్నమాట. అలా డివిజన్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం 2 వన్స్ ఆర్ 2. అప్పుడు మనకేం జరుగుతుంది, ఈ రెండిటిని లాస్ట్ చేస్తే ఎంత వస్తుంది 1 అనేది వస్తుంది. ఈ 1 అనేది పోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం పాయింట్ పెట్టుకుంటాం. ఇక్కడ 0 యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అగైన్ 5 అని తీసుకుంటాం. ఇప్పుడు మనకి 10 అనేది రావడం జరిగింది. అంటే మనం ఒక నంబర్‌ని ఒక నంబర్‌ని 3 అనే ఒక నంబర్‌ని 2 అనే ఒక డివైజర్‌తో కనుక డివిజన్ చేసేసామనుకోండి, మనకి వచ్చే అవుట్‌పుట్ ఏముంటుంది అంటే ప్రోగ్రామ్‌లో కోషెంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈ కోషెంట్‌ని బాగా అబ్జర్వ్ చేసేసామనుకోండి, మనం ఒక నంబర్‌ని ఇంకొక నంబర్‌తో డివిజన్ చేస్తే మనకు వచ్చే కోషెంట్ అనేది ఎలా ఉంటుందంటే అండి, ఎలా ఉంటుంది ఒక ఫ్లోటింగ్ నంబర్ అయ్యి ఉంటుందన్నమాట 100%. అంటే మనకు పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏదైనా సరే ఒక నంబర్‌ని ఇంకొక నంబర్‌తో డివిజన్ ఆపరేషన్ గనుక చేసేసామనుకోండి, వి ఆర్ ఆల్వేస్ గెట్టింగ్ ఫ్లోటింగ్ అనే ఒక కోషెంట్‌ని తెచ్చుకుంటాం అన్నమాట. ఈ ఫ్లోటింగ్ నంబర్‌లో గనుక చూసేసామనుకోండి, రైట్ సైడ్ ఉన్న నంబర్‌ని ఏమని పిలుస్తారు? ఈ రైట్ సైడ్ ఉన్న ఈ డిజిట్‌ని ఏమని పిలుస్తారండి? దీన్నేమని పిలుస్తారు? దీన్నేమని పిలుస్తారు? ఆల్రెడీ మీకు చాలా సార్లు చెప్పాను. ఏమని చెప్తారు? ఫ్రాక్షనల్ పార్ట్ అని పిలుస్తారు. మధ్యలో ఉన్న డాట్‌ని డెసిమల్ పార్ట్ అంటారు. ఈ నంబర్‌ని ఏమంటారండి? డెసిమల్‌కి బిఫోర్ ఉన్న దాన్ని ఏమంటారు? ఇంటిగ్రల్ పార్ట్ అంటారు. ఓకేనండి. అంటే ఏమని పిలుస్తారంటే ఇంటిగ్రల్ పార్ట్ అని పిలుస్తారు. ఒక ఫ్లోటింగ్ నంబర్ కనుక తీసుకున్నాం అనుకోండి, పాయింట్ తర్వాత ఉన్నదాన్ని ఫ్రాక్షనల్ పార్ట్ అంటారు. పాయింట్ బిఫోర్ ఉన్నదాన్ని ఏమని పిలుస్తారంటే అండి, ఏమని పిలుస్తారు? ఇంటిగ్రల్ పార్ట్ అని పిలుస్తారనమాట. ఓకేనండి. ఇంటిగ్రల్ పార్ట్ అని పిలుస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2 అనే ఒక నంబర్‌తో 3 అనే ఒక నంబర్‌ని గనుక డివిజన్ చేసేసానుకో నాకు ఫ్లోటింగ్ నంబర్ వద్దనమాట. ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ ఒక్కటే తెచ్చుకోవాలనుకున్నాననమాట. ఇలా ఒక నంబర్‌ని వేరొక నంబర్‌తో డివిజన్ చేస్తే నాకేం కావాలంటే కోషెంట్ అనేది నాకు ఫ్లోటింగ్ నంబర్ కాకుండా ఇంటిగ్రల్ పార్ట్‌లో ఉన్న నంబర్‌ని మాత్రమే గనుక మనం తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే అండి, ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేస్తామన్నమాట. ఈ ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అండి, ఏం చేస్తాం ఇంటిగ్రల్ పార్ట్‌లో ఉన్న ఒక నంబర్‌ని మనం తెచ్చుకోవచ్చన్నమాట. అలా తెచ్చుకోవాలని కోడ్ ఏందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ 3 ఫార్వర్డ్ స్లాష్ 2 అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్‌పుట్? 1.5. దీంట్లో నుండి ఏం చేద్దాం, ఇంటిగ్రల్ పార్ట్‌ని మాత్రమే తెచ్చుకోవాలనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడికెళ్ళి మరొక ఫార్వర్డ్ స్లాష్ గనుక పెట్టారు. 2 ఫార్వర్డ్ స్లాషెస్‌లు కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే అండి,
ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అంటాం. ఇలా ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ మనం చేసేసామనుకోండి, ఓన్లీ మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ పార్ట్‌లో ఉన్న నంబర్‌ని మాత్రమే తెచ్చుకోవడం అనేది చేస్తామన్నమాట. దీన్ని కూడా మనం ఏం చేద్దాం ఒకసారి పీపీటీలోకెళ్ళి చూసేసి వచ్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను, ఒక నంబర్‌ని ఇంకొక నంబర్‌తో జస్ట్ ఎ మినిట్ అండి. ఇట్ విల్ ఫిక్స్ హియర్. 1 మినిట్. యాహ్! అయిపోయిందండి. మనకు ఓన్లీ 1 సెకండ్. ఇలా మనం డివిజన్ చేసేసామంటే దాంట్లో ఏమవుతుందంటే ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే తెచ్చుకోవాలనుకుని ఏం చేస్తామంటే ఇలా 4 డివిజన్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం. యాహ్! నెక్స్ట్ సెషన్‌లో మనం ఏం చేద్దామంటే